భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఇవి రాత్రి ఆకాశంలో మెరిసే నక్షత్ర సమూహాల లాంటివి. వటవృక్షం కేవలం చెట్టు మాత్రమే కాదు. కలియుగంలో శ్రీ మహావిష్ణువు మానవాళిని రహస్యంగా గమనించడానికి ధరించిన ఒక అదృశ్య రూపమని తక్కువ మందికి తెలుసు. వశిష్ఠ మహర్షికి 100 మంది కుమారులు కలరని విశ్వామిత్రుడి ఈర్ష్య కారణంగా వారు చేపలు పట్టేవారిగా మారమని శపించబడ్డారని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. విశ్వానికి కేంద్రమైన మేరు పర్వతానికి ఒకప్పుడు రెక్కలుండేవని ఇంద్రుడు వాటిని ఖండించి భూమిని స్థిరీకరించాడని కొన్ని పురాణాలు వివరిస్తాయి. ఇది ఒక అరుదైన సృష్టి రహస్యం. ఆకాశగంగ కేవలం దేవలోకపు నది మాత్రమే కాదని, అది దివ్య ఆత్మలు భూమిపైకి అవతరించడానికి ఉపయోగించే ఒక రహస్య కాస్మిక్ మార్గమని ఉపనిషత్తులు చెబుతాయి. ఆది పరాశక్తి కేవలం శక్తికి ప్రతీక కాదని, విశ్వంలోని ప్రతి అణువును బంధించి సృష్టిని సజీవంగా ఉంచే సూక్ష్మశక్తి అని దేవి భాగవతం వివరిస్తుంది. సరస్వతీదేవి కేవలం జ్ఞానానికి అధిదేవత కాదని, సృష్టికి ముందున్న ఆది ధ్వనినాదం రూపంలో ఆమె ఉద్భవించిందని, దాని నుండే సకల భాషలు సంగీతం పుట్టాయని పురాణాలు చెబుతాయి. నవరాత్రి ఉత్సవంలో పూజించే 9 దుర్గా రూపాలు కేవలం దేవతలు మాత్రమే కాదని, అవి మానవుడిలోని ఆధ్యాత్మిక పరిణామానికి 9 దశలను సూచిస్తాయని చెబుతారు. కల్పవృక్షం కేవలం భౌతిక కోరికలను తీర్చడమే కాకుండా స్వచ్ఛమైన భక్తితో ఆరాధిస్తే ఆత్మ యొక్క ఉన్నత ఆధ్యాత్మిక ఆకాంక్షలను కూడా నెరవేరుస్తుందని పురాణాలు చెబుతాయి. మహాభారతంలోని చక్రవ్యూహం కేవలం ఒక సైనిక వ్యూహం కాదని, అది కాలచక్రంలో ఆత్మజన్మ మరణాల బంధాన్ని విముక్తి మార్గాన్ని సూచించే ఒక సంక్లిష్ట విశ్వచట్రమని చెబుతారు. గోముఖి గంగా నదికి మూలమైన పవిత్ర ప్రదేశం మాత్రమే కాదని, భూమిలోని ఆధ్యాత్మిక శక్తి దివ్య జలాలతో సంగమించే ఒక అదృశ్య ద్వారమని పురాణాలు చెబుతాయి. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.